హాయ్ ఫ్రెండ్స్, మా ఆవకాయ పెట్టి ఈ రోజుకి 3 రోజులైంది. దీన్ని ఒకసారి శుభ్రంగా కింద పైన కలుపుతాను. దీనికి నూనె సరిపోలేదు, చూస్తేనే తెలుస్తున్నది. ఇంకా కేజీ నూనెైనా పట్టేలా ఉంది. దీనికి ఇంకా కేజీ నూనె వేసి శుభ్రంగా కింద పైన కలిపి వెంటనే నేను సీసాల్లో స్టోర్ చేసేసుకుంటాను. ఎందుకంటే గాలి చొరబడితే ఆవకాయ రుచి మారిపోతుంది, ఘాటు పోతుంది, ఆవఘాటు పోతుంది. అందుకని నేను వెంటనే దీన్ని సీసాలో భద్రపరిచేసుకుంటాను. ఇప్పుడు కాస్త కేజీ నూనె వేసి శుభ్రంగా కలుపుతున్నాను. దీన్ని కలిపి మొత్తంగా ఇంకా ఆవకాయ కుంగుతుంది. ఆవకాయ కుంగాక అప్పుడు నూనె బాగా పైకి వస్తుంది అనమాట. ఇంకా ఆవకాయ ఊరాలి కదా, ఇంకా 3 రోజులు అయింది కదా. ఇప్పుడు నేను సీసాల్లో భద్రపరచుకొని పైనుంచి మరి కాస్త నూనె పోసేసుకుంటాను. ఇలా సీసాల్లో గాలి చొరబడకుండా భద్రపరిచేసాను అప్పుడేను. చూడండి, అప్పుడే మా ఆవకాయ రెడీ అయిపోయింది. వీటిలో నేను శుభ్రంగా నూనె పోసాను పైనుంచి. ఇలా చేసుకుంటే మనకు ఆవకాయ ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది. నేను వెంటనే సీసాలో భద్రపరిచేసుకుంటాను. చూడండి, మా ఆవకాయ ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.